హాయ్ ఫ్రెండ్స్, అయితే మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. అయితే చూడండి, వాట్సాప్లో స్టేటస్ పెడుతుంటారు కదా, అదన్నీ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. అలాగే ఎవరికైనా మీరు మెసేజ్ చేశారనుకోండి, ఆ మెసేజ్ అనేవి డిఫరెంట్ టైప్స్లో వాళ్ళు వెళ్ళాలనుకోండి. ఇక్కడ చూడండి, మీకు వాట్సాప్ ఓపెన్ చేశాక ఇక్కడ చూడండి, నేను ఇక్కడ చూడండి హాయ్ అని మళ్ళీ పంపుతున్నాను. ఇక్కడ చూడండి బి ఉంది చూడండి, ఇలా బి క్లిక్ చేశారనుకోండి, మీకు ఇక్కడ సెండ్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి మీరు ఇలా హాయ్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి మీరు ఇలా సెండ్ చేస్తే ఇక్కడ వాళ్ళకి ఒక లాంగ్వేజ్లో వెళ్తుందండి. ఓకే, ఇలా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఫస్ట్ ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇలా సెండ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు రమేష్ అని ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ ఇలా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఓకే, ఇక్కడ వచ్చేసింది. ఇలా మీరు సెండ్ చేసుకోవచ్చు. అలాగే మీకు టైప్స్ అనేది చాలా వరకు డిఫరెంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే మీకు ఇలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఇలా పంపొచ్చని, అలాగే ఇక్కడ ఇలా అని చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి మీరు ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ యాక్టివేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా మీరు చేయాల్సింది ఫ్రెండ్స్, ఈ కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. యాప్ లింక్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మీకు ఎలా టైప్ చేయాలనేది ఇక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ క్లిక్ చేశాక మీకు వస్తుంది. అలాగే ఇక్కడ చూడండి ఇలా డబ్బల్స్ రూపంలో అంటే ఇలా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేశాక ఇలా వస్తుంది. మీరు ఏం లేదు ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకా వాట్సాప్ ఓపెన్ చేసుకొని వాళ్ళతో మీరు మెసేజ్ చేసి ఫ్రెండ్స్. ఇక్కడ ఇలా క్లిక్ చేస్తే మనకి ఇలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు చూడండి ఇలా వాళ్ళకి పంపించచ్చు, మీరు చాటింగ్ చేయొచ్చు వాళ్ళతో ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఫ్రెండ్స్, నెక్స్ట్ వాట్సాప్లో స్టేటస్ పెడుతుంటారు కదా ఫ్రెండ్స్. అయితే ఆ స్టేటస్ని మనం డౌన్లోడ్ చేసుకోవడానికి ఏదేదో సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకుంటుంటాం ఫ్రెండ్స్. అలా డౌన్లోడ్ చేసుకోవాల్సిన ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. మీకు చిన్న ట్రిక్ చెప్తాను ఫ్రెండ్స్, ఈ ట్రిక్ ఫాలో కండి. అయితే చూడండి ఫ్రెండ్స్, మీకు ఇక్కడ చూడండి ఫైల్ మేనేజర్ చూడండి. ఫైల్ మేనేజర్లోకి రండి. ఫైల్ మేనేజర్లోకి వచ్చాక ఇక్కడ చూడండి, మీరు మెమరీ కార్డ్ ఉంటే మెమరీ కార్డ్ మొబైల్ డ్రైవ్లోకి రండి ఫ్రెండ్స్. మొబైల్ డ్రైవ్లోకి వచ్చాక అయితే చూడండి వాట్సాప్ అని చూడండి ఫ్రెండ్స్. వాట్సాప్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియాలోకి రండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీడియా కనిపిస్తుంది. మీడియాలోకి రండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఎవరికైనా సెండ్ చేసిన ఫొటోస్ ఉంటాయి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మోర్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్. మీకు వేరే మొబైల్స్ అయితే సెట్టింగ్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్. సెట్టింగ్లోకి వచ్చాక షో ఐడెంట్ ఫైల్స్ ఉంది ఫ్రెండ్స్. ఇది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా క్లిక్ చేసి ఇక్కడ స్టేటస్ అని చూడండి ఫ్రెండ్స్. ఇది యాక్టివేట్ అవుతుంది. మీకు ఇక్కడ స్టేటస్ అనేది ఇక్కడ వచ్చే చూడండి ఫ్రెండ్స్. అంటే ఇంతకుముందు నుంచి ఎన్ని స్టేటస్ చూసారో ప్రతి ఒక్క స్టేటస్ అనేది ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టేటస్లో పడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు అయితే చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ట్రిప్ వచ్చేసరికి ఫ్రెండ్స్ షేర్ చాట్ అనేది చాలామందికి షేర్ చాట్ అనేది మనకి మొబైల్స్లో చాలా వాట్సాప్లో సెండ్ చేస్తుంటారు ఫ్రెండ్స్. అయితే దీని గురించి చాలామందికి తెలియదు ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ స్టేటస్ అనేవి చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనం గూగుల్లో వెతికిన ఇన్ని దొరకవు ఫ్రెండ్స్. చాలా స్టేటస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సింపుల్గా ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. అలాగే గిఫ్ట్ ఫైల్స్ కూడా ఉంటాయి, వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ షేర్ అని చూడండి. వాట్సాప్ షేర్ అయితే మీరు ఎవరెవరికి షేర్ చేసుకోవాలో అలా వాళ్ళకి పేర్లు చెప్తుంది ఫ్రెండ్స్. అలా సింపుల్గా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.